కూసుమంచి మండలంలోని గంగబండ తండా గ్రామ పంచాయతీ పరిధిలో 4 తండాలకు చెందిన 900 మంది గ్రామ ప్రజలు శ్మశాన వాటిక లేక తమ కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఎక్కడ ఖననం చేయాలో తెలియక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో గంగబండ తండా గ్రామ పంచాయతీ పరిధిలో తండాలకు MGNREGS నిధుల క్రింద 12.60 లక్షల గ్రామ పంచాయతీకి వైకుంఠధామం నిర్మాణం ఉన్నప్పటికీ అదే స్థలంలో మండల పరిధిలో గ్రామాలకు 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే అందుకు సంబంధించిన కాంట్రాక్టర్ ఈ ఆసుపత్రి నిర్మాణానికి వైకుంఠధామం అడ్డుగా ఉండడంతో గ్రామస్తులతో చర్చించి సమీపంలో 35 గుంటల చిన్న స్థలాన్ని కేటాయించి అక్కడ కొత్త శ్మశాన వాటిక నిర్మించి అప్పగిస్తానని కాంట్రాక్టర్ తెలిపినప్పటికీ 6 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు కొత్త వైకుంఠధామం పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ప్రజలకు అందించకుండా పాత వైకుంఠధామాన్ని స్వాధీనం చేసుకున్న కాంట్రాక్టర్ తన నిర్మాణ సామాగ్రిని వైకుంఠధామంలోనే ఉంచడంతో పాత వైకుంఠధామం అందుబాటులో లేక కొత్త వైకుంఠధామం పనులు జరగక ఈ 4 తండాల ప్రజలు చనిపోయిన వారిని ఎక్కడ ఖననం చేయాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టి పెట్టి గంగబండ తండా పరిధిలోని కొత్త శ్మశాన వాటిక పనులు వేగంగా జరిగేటట్లు చూడాలని ఈ 4 తండాల ప్రజలు కోరుతున్నారు.